నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. విద్యార్థి దశలోనే లక్ష్యాన్ని ఎంచుకొని శ్రద్ధగా చదవాలి. విద్యాస్ఫూర్తి కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చిట్ల పార్థసారథి విద్యార్థులకు సూచనలు. పాల్గొన్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్. ఆర్మూర్ పట్టణంలో 31వ వార్డు సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ చైర్మన్ లావణ్యకు కాలనీవాసుల వినతి. పెర్కిట్ ప్రభుత్వ పాఠశాలకు 1998-99 సంవత్సర పూర్వ విద్యార్థుల చేయూత, సీసీ కెమెరాల అందజేత. పచ్చదనం స్వచ్ఛదనంపై గ్రామస్థాయి అధికారులతో ఎంపీడీఓ సమావేశం. 5 రోజులు దిగ్విజయంగా నడిపించాలని ఆదేశం. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని శ్రద్ధగా చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చిట్ల పార్థసారథి సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో చిట్ల ప్రమీల జీవన్ రాజ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యాస్ఫూర్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎన్నికల అధికారి పార్థసారథి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యాస్ఫూర్తి కార్యక్రమంలో భాగంగా ఆయన విద్యార్థులతో ముచ్చటించారు. 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సన్మానించి ప్రోత్సాహకాన్ని అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళికను రూపొందించుకొని మంచి చదువులు చదవాలని, చెడు బాటలో నడవకుండా, ఎటువంటి చెడు అలవాట్లకు బానిస కాకుండా చదువులో నిమగ్నమై మంచి స్థానాల్లో చేరి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. విద్యతో సాధించలేనిది ఏదీ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్, ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, మండల విద్యాశాఖ అధికారి రాజగంగారం, తహసీల్దార్ గజానన్, మున్సిపల్ కమిషనర్ రాజు, ఎంపీడీఓ సాయిరాం, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. అంత ఉన్నత స్థాయిలో ఉండి కూడా మనకి తల్లిదండ్రుల మీద స్థాపించిన ట్రస్ట్ ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాల్ని రెగ్యులర్గా రావడము, అదేవిధంగా ఆ కార్యక్రమానికి నిత్యం కోఆర్డినేట్ చేసుకోవడం కూడా. సో ఇది నేను అటెండ్ అవుతున్న 3rd కార్యక్రమం. అంటే టీచర్స్ కూడా ఒకసారి ట్రైనింగ్ పెట్టడం జరిగింది. సో ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ విద్యార్థులు మీరు జీవితంలో ఎంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళినా కూడా తల్లిదండ్రుల్ని ఈ విధంగా గౌరవించాలి అనేది మీరు అందరూ కూడా నేర్చుకోవాలి. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కూడా సన్మానించడం జరుగుతూ ఉంది. సో మీరందరూ కూడా విద్యార్థులు ఇప్పుడు మీరు అంటే 10th బిలో 10th క్లాస్ వాళ్ళు ఉన్నారు. సో మీరందరూ కూడా ఎలా అంటే చదువులో ఎలా ఉండాలి, అదేవిధంగా మీ సరౌండింగ్స్, మీకు తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు, ఉపాధ్యాయులు ఏం చెప్తున్నారు అనేది ప్రభావం మీ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. సో రీసెంట్గా మేము ఒక వర్క్షాప్కి అటెండ్ అయినప్పుడు ఆ వర్క్షాప్కి హైకోర్టు జడ్జి రావడం జరిగింది. కలెక్టర్ కావాలనేది కళ, దాన్ని డ్రీమ్ అంటారు. డ్రీమ్ అంటే చాలా పెద్దది. మీకు ఇప్పుడే దాని గురించి తెలియదు. మీరు ఆలోచించింది ఏంటంటే అసలు 10th తర్వాత ముందు 10th లో ఎంత శ్రమ పడతావు, ఎన్ని మార్కులు తెచ్చుకుంటావు, ఏ రకంగా నీ సబ్జెక్ట్స్ అర్థం చేసుకుంటావు, టీచర్స్ ని అడిగి నీ అనుమానాలు తీర్చుకుంటావు. అసలు 10th క్లాస్ స్టాండర్డ్ అనేది 10th క్లాస్ పాస్ అయ్యేసరికి నీకు రావడం మొట్టమొదటి విషయం. ఇవాళ పిల్లల్ని టెస్ట్ చేస్తే 10th క్లాస్లో చదువుతుంటారు, కానీ 5వ తరగతి పరీక్ష స్టాండర్డ్ కూడా ఉండట్లేదు. ఇది చాలా మౌలికమైన సమస్య. అంటే ఏ క్లాస్లో ఏ స్టాండర్డ్ ఉండాలో ఆ స్టాండర్డ్ ఉండట్లేదు. అకాడమిక్ స్టాండర్డ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. అది ప్రభుత్వ పాఠశాల అయినా ప్రైవేట్ పాఠశాల అయినా ఎక్కడైనా నాలెడ్జ్ ఉండాలి. 10వ తరగతి అంటే మీరు ఫిజిక్స్ చదివారు, కెమిస్ట్రీ చదువుతారు, హిస్టరీ చదువుతారు, సోషల్ స్టడీస్ చదువుతారు. ఆ సబ్జెక్ట్స్ మీద ఒక అనలిటికల్ పవర్ ఉండాలి మీకు. మరి సంవత్సరం అంతా మనం ఏం చేస్తాము? సంవత్సరం అంతా మనకు ఉంది కదా. సరే చదివే కాదు, బాబుకు నేను ఆర్టిస్ట్ కావాలని నా కళ అంటున్నాను, డ్రీమ్ అంటుంది. ఆర్టిస్ట్ కావాలంటే ఆమె ఇప్పుడు నేర్చుకోవచ్చు కదా, మొదలు పెట్టాలి కదా. ఏదైనా కలగన్నప్పుడు ముందు మొదలుపెట్టాలి, పని మొదలు పెట్టాలి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆర్మూర్ మండల ప్రత్యేక అధికారి డీసీఓ శ్రీనివాస్ అన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంపై ప్రత్యేకాధికారి శ్రీనివాస్ మండల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగస్టు 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు 5 రోజుల పాటు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుందని, గ్రామ ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులను కలుపుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సాయిరాం, ఎంఈఓ రాజగంగారాం, ఏఓ హరికృష్ణ, మండల పశు వైద్యాధికారి ప్రభాకర్, పిఆర్ఏఈ నితీష్, ఐకేపీ ఏపీఎం గంగారాం, ఏజీఎస్ ఏపీఓ సురేష్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఉన్నారు. ప్రెస్టీజియస్ ఒక ప్రోగ్రామ్ అనేది ఒకటి లాంచ్ చేశారు. దాంట్లో భాగంగా స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమం. ఆ కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. తేదీ 5వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు 5 రోజులు గ్రామ స్థాయిలో ప్రజల యొక్క పార్టిసిపేషన్తో, ప్రజాప్రతినిధుల యొక్క పార్టిసిపేషన్తో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాలు అనేది నిర్వహిస్తాము. మొదటి రోజు 5వ తారీఖు నాడు ర్యాలీలు, గ్రామంలో వివిధ ప్రజల ఇన్వాల్వ్మెంట్తో, ప్రజాప్రతినిధుల ఇన్వాల్వ్మెంట్తో ర్యాలీలు నిర్వహించి అందరికీ అవేర్నెస్ కల్పిస్తాం. అలాగే మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరినీ నేను మండల స్పెషల్ ఆఫీసర్గా కోరేది ఏంటంటే, దీని మీద 5వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు జరిగే ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమానికి అందరూ వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలని కోరుతున్నాను. అలాగే గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీల కార్యదర్శులందరూ ఈ వారి గ్రామాల లోపల అందరికీ కూడా వైడ్ పబ్లిసిటీ పర్పస్ టామ్ వేయించడం కానీ, మైకుల ద్వారా చెప్పించడం కానీ, ఒక ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఈ క్లీన్ మీద, గ్రీనరీ మీద యాక్టివిటీస్ ఏదైతే 5 రోజుల్లో మనం చేసే యాక్టివిటీస్ మీద అందరికీ అవేర్నెస్ కల్పించడానికి కావాల్సిన ప్రచార కార్యక్రమాలు మండల స్థాయిలో చేస్తున్నాం. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై నిర్మించిన ధ్యాన మందిరంలో ఆదివారం ఆనంద ఆదివార కార్యక్రమంతో పాటు అమావాస్య అఖండ ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షుడు సాయి కృష్ణారెడ్డి తెలిపారు. ఆర్మూర్ పట్టణంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నవనాథ సిద్ధులగుట్టపై ఆదివారం ఉదయం ఆనంద ఆదివార కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా అమావాస్య సందర్భంగా అమావాస్య అఖండ ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు. ధ్యానాత్మక జ్ఞాన కార్యక్రమం, అదేవిధంగా అమావాస్య అఖండ ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి జ్ఞానదాతగా హిమాలయ తపస్వి శ్రీ సిద్ధయోగి గారు జ్ఞానదాతగా విచ్చేయుచున్నారు. కాబట్టి సమస్త ధ్యాన బంధువులందరూ కూడా ఉదయం 10 గంటల వరకు సిద్ధేశ్వర పిరమిడ్కు చేరుకొని మరి హిమాలయ తపస్వి గారిచే అమావాస్య అఖండ ధ్యానంలో పాల్గొని వారి యొక్క ధ్యాన ఆత్మజ్ఞానాన్ని అందుకుందాం. కాబట్టి సమస్త ధ్యాన బంధువులందరూ కూడా సకాలంలో విచ్చేసి ఈ గొప్ప కార్యంలో పాల్గొని మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి ఈ విశ్వ కళ్యాణంలో పాల్గొని ఈ ధ్యానాత్మక జ్ఞాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఆర్మూర్ పట్టణంలోని 31వ వార్డులో సమస్యలు పరిష్కరించాలని కాలనీవాసులు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ రాజు, చైర్మన్ లావణ్య శ్రీనివాస్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ 31వ వార్డు జెండా గల్లీలో జెండా ఆలయం వద్దకు ఉన్న వాటర్ ట్యాంక్ నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరటంతో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారని, మున్సిపల్ అధికారులు స్పందించి వాటర్ ట్యాంక్ను తొలగించాలని, అదేవిధంగా కాలనీలో కోతుల కుక్కల బెడద విపరీతంగా ఉందని వాటిపై దృష్టి సారించాలని తెలిపారు. డ్రైనేజీలను శుభ్రం చేయకపోవడంతో మురికి నీరు రోడ్డుపై ప్రవహిస్తున్నాయని, కాలనీలో పలుచోట్ల వాటర్ లీకేజీలు ఉన్నాయని, సమస్యలన్నింటిపై అధికారులు స్పందించి పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 31వ వార్డు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సుమన్, కాంగ్రెస్ కార్యకర్తలు, కాలనీవాసులు తదితరులు ఉన్నారు. విన్నపించడం జరిగింది. అదేవిధంగా చైర్పర్సన్ గారికి కూడా విన్నవించడం జరిగింది. ఈ ట్యాంకును తొందరలో శిథిలావస్థ చేరిన ట్యాంకును ఏదో విధంగా పరిష్కారం చూపగలరు. అదేవిధంగా కుక్కలు కోతుల బెద బాగా తీవ్రతరంగా ఉంది. కావున కమిషనర్ గారు కానీ చైర్పర్సన్ గారు కానీ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సమస్యలు పరిష్కరించగలరు. అదేవిధంగా పారిశుద్ధ్య సమస్య బాగా తీవ్రతరంగా ఉంది. వచ్చే వారం జెండా వారోత్సవాలు జరుగుతున్నాయి. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని అక్కడ కొన్ని క్లీనింగ్ కార్యక్రమాలు, ఈ పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా నిర్వహించాలని కోరుకుందాం. ఈ కార్యక్రమంలో
వడ్లూరి సుమన్ కాంగ్రెస్ పార్టీ బూత్ ఇన్ఛార్జ్ ఆయన మిగతా కాంగ్రెస్ కార్యకర్తలు కమిషనర్ గారికి విన్నపించడం జరిగింది. పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాలలో ఘనంగా స్నేహితుల దినోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు ఒకరికొకరు ఫ్రెండ్షిప్ బ్యాండ్ను కట్టుకొని ఒకరితో ఒకరు ఆప్యాయతను పంచుకుంటూ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ స్నేహితుల దినోత్సవం చాలా విశేషమని, ఆప్యాయతలకు, అనురాగాలకు, సహాయానికి ఒక మంచి నిదర్శనమని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు నిర్వహించే ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దేవరాం పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో ఆందోళన కార్యక్రమాల గోడాప్రతులను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేవరాం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా ఇచ్చిన వాగ్దానాలు మాత్రం అమలు చేయటం లేదని, హామీలను విస్మరించి పాలన కొనసాగిస్తుందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డును సైతం ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వ మార్గంలోనే నడుస్తుందని పేర్కొన్నారు. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆగస్టు 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరిగే ఆందోళన కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాస్ లైన్ సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్, నాయకులు ముత్తెన్న, గంగన్న, శేఖర్, ఠాగూర్, రాజన్న, నరేందర్, పద్మ, అనిల్, గంగాధర్, సునీత, లక్ష్మి తదితరులు ఉన్నారు. ఆ 6 గ్యారెంటీలను తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పి, అట్లాగే ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది, రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పి గగ్గోలు పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము వెంటనే రేషన్ కార్డులు ఇచ్చి పేదలను ఆదుకోవాలని చెప్పి, అట్లాగే సొంత స్థలం ఉన్న వారికి 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని చెప్పి, అట్లాగే ఇండ్లు లేని పేదలకు ఇండ్ల స్థలాలు ఇస్తామని చెప్పి, ఇప్పటికే ఆర్మూర్ ప్రాంతంలో అనేకమైనటువంటి ఇండ్ల స్థలాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే ఇట్లా రిపేర్ చేపించి ఇవాళకి కూడా పేద ప్రజలకు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి సిపిఎంఎల్ ప్రజాపందగా మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద పార్టీ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆగస్టు 1 నుంచి 8 తారీఖు వరకు మండల కేంద్రాల్లో, డివిజన్ కేంద్రాల్లో, 8 తారీఖు నాడు జిల్లా కేంద్రంలో ప్రదర్శనలు, ధర్నాలు చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ పిలిపించింది. అందులో భాగంగానే మండలాల్లో, అదేవిధంగా డివిజన్ కేంద్రంలో అందరూ కలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ప్రభుత్వ ఉన్నత తెలుగు మీడియం పాఠశాలకు 1998-99 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు సీసీ కెమెరాలను వితరణ చేశారు. ముఖ్య అతిథిగా రఘునాథ్ సీసీ కెమెరాలను పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్కి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల పరిసరాల భద్రతకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఇటీవల తాము నిర్వహించుకున్న 10వ తరగతి పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనంలో పాఠశాలకు సీసీ కెమెరాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. సీసీ కెమెరాలు విద్యార్థులు భద్రంగా ఉంచుకోవాలని, మంచి ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని అన్నారు. అనంతరం పాఠశాలకు సీసీ కెమెరాలు ఇచ్చిన పూర్వ విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పూర్వ విద్యార్థులు ఇట్టెడు మోహన్ రెడ్డి, పుచ్చుల సృజన్, పెంట మహిపాల్ రెడ్డి, రాస భూమేశ్వర్, నాగరాజ్, ప్రకాష్ తదితరులు తదితరులు ఉన్నారు. అప్పట్లో మాకు ట్యూషన్ చెప్పారు సార్, మాకు గుర్తు చేసి స్కూల్కి కొన్ని అవసరాలు ఉన్నాయి, ఈ సీసీ కెమెరాలు కొనియండి అని చెప్పాడు. మేము మా పూర్వ విద్యార్థులందరం డిస్కస్ చేసుకొని దీన్ని కొనిచ్చాము. ఇదందరూ స్కూల్ భద్రత కోసం మేము ఏర్పాటు చేశాం. మీకు సాధ్యమైనంతగా దాన్ని రక్షించుకొని స్కూల్లో ఎలాంటి అరాచకాలు జరగకుండా కాపాడుకోరు. దాన్ని భవిష్యత్తులో కూడా మా పూర్వ విద్యార్థులందరం కలిసి స్కూల్కు వీలైనంత సహకారం ఖచ్చితంగా చేస్తాం. దొంగలు వస్తారని చెప్పి మనం కెమెరాలు పెట్టుకోం, కానీ దొంగలు రాకుండా మనం కెమెరా పెట్టుకుంటాం అనే ఉద్దేశంతో మనం ఇప్పుడు ఇది కెమెరాస్ పెట్టింది అనేది మన యొక్క భద్రత కొరకే అనేది మనం ఆలోచించాలి. అవునా? మన దాంతోపాటు మనకేమైతే మినిమంగా కొద్దిగా డిసిప్లిన్ అనేది వస్తుంది. కాబట్టి పెట్టిన దాంట్లో కూడా మనం ఏం చేయాలి, కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకటి కొనిచ్చారు, తర్వాత ఒకటి ఈ మధ్యలో ఇస్తున్నారు, వాటిని మన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకుంటూ పోతే మనకేమవుతుంది, వస్తు సంపద అనేది పెరుగుతూ పోతుంది. అవునా కాదా? అక్కడ పెట్టింది అది మనకు దాన్ని పాడు చేసుకున్నాం అనుకో బాగుండదు. పాడు చేసుకుంటా అంటే కొంతమంది ఆలోచిస్తే దానికి సంబంధించి శశిం బాయ్ కూడా ఉన్నాడు. ఏంటంటే ఇక్కడ ఎవరైనా ఉంటే
ఏమన్నా పాడేస్తే చెప్పారు కదా సార్, దానికి 3,500 రూపాయలు ఖర్చు చేస్తే ఒక కెమెరాకు, మన దాంతో పనిష్మెంట్ కూడా ఉంటుంది. అర్థమైందా? అటువంటిది ఏం చేయొద్దు. అదేవిధంగా ఇక్కడ ఉన్నట్టు వాళ్ళు మొత్తం అందరూ కూడా మన పెరిగిటి వాస్తవులే. ఏది చేసినా ఏం చేసినా కంపల్సరీగా మనకి ఇప్పుడు రికార్డ్ అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీడీ కార్మికులందరికీ ఆంక్షలు లేకుండా 4,016 రూపాయలు జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ IFTU ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ముత్తెన్న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి పాలన కొనసాగిస్తుందని, బీడీ కార్మికులకు జీవన భృతి పెంచి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు జీవన భృతి పెంచి ఇవ్వలేదని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని, బీడీ కార్మికులందరికీ 4,016 రూపాయల జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని ఏడల మహిళలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ IFTU నాయకులు, బీడీ కార్మికులు తదితరులు ఉన్నారు. మనల్ని పరిపాలిస్తున్న ఈ ప్రభుత్వం కూడా ఎటువంటి ఆంక్షలు పెట్టకుండా, ఎటువంటి నిబంధనలు పెట్టకుండానే బీడీ కార్మికులందరికీ మరియు స్త్రీలందరికీ 4,016 రూపాయల జీవన భృతి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. 9 నెలలు గడుస్తున్నాయి, ఇప్పటికీ అమలు చేయకపోవడం చాలా బాధాకరం. కాబట్టి అందుకే మన తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ IFTU ఆధ్వర్యంలో ఇలా ప్రభుత్వానికి విషయాన్ని తెలియజేస్తూ, భవిష్యత్తులో ఒకవేళ ఈ కార్యక్రమాన్ని 4,016 రూపాయలు ఇచ్చే విషయం ఇంకా ఆలస్యమైతే పెద్ద మొత్తంలో జిల్లా కేంద్రంలో కానీ, హైదరాబాద్ కానీ ఆందోళన కార్యక్రమాలు పెద్ద మొత్తంలో చేయాల్సి వస్తుందని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. వెంటనే 4,016 రూపాయల జీవన భృతిని ఇవ్వాలని IFTU తరఫున, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ RDO కార్యాలయం ఎదుట భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించే వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా భారత రైతు కూలీ సంఘం నాయకులు అరవింద్, IFTU నాయకులు సుధాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను నెరవేర్చాలని, కేవలం విద్యుత్ ఉచిత బస్సుతోనే కాలయాపన చేస్తుందని, 0 విద్యుత్ బిల్లులు సైతం అర్హులైన వారికి రాకపోవడంతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం 6 గ్యారంటీ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని ఏడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భారత రైతు కూలీ సంఘం నాయకులు, మహిళా నాయకులు తదితరులు ఉన్నారు. ఇండ్లు లేని పేదలకు 5 లక్షల రూపాయలు, జాగున్న వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పిండ్రు. ఆ ఎన్నికల మేనిఫెస్టో కూడా పెట్టిండ్రు. అవి కూడా అందేటట్లు చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ మరి గృహలక్ష్మి పేరిట బిల్లు కొందరికి మాఫీ కావట్లేదు. ఆ మాఫీ అయ్యేంత వరకు మనం ఉద్యమం చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. బీడీ కార్మికులకు 4,000 పెన్షన్ ఇస్తానన్నాడు, గృహలక్ష్మి అని అన్నాడు, అది కూడా ఇవ్వలేడు. 0 కరెంట్ బిల్ అని అన్నాడు, అది కూడా ఇవ్వలేడు. ఆఫీసుల పొంటి తిరిగి మహిళలు కానీ చెప్పులు అరుగుతున్నాయి తప్ప ఈ ప్రభుత్వం చేసింది అనేది ఏం లేదు. నిమ్మకు నీరెత్తకుండా ఉన్నది, చేరడం లేదు, అందరికీ వర్తిస్తలేవు. అట్లాగే ఈ 6 గ్యారెంటీ పథకాలని తక్షణమే అమలు చేయాలని చెప్పేసి మేము రైతు కూలీ సంఘంగా కోరుతా ఉన్నాం. లేని ఏడల పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలని నిర్వహిస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. గృహలక్ష్మి 2,500 రూపాయలు కూడా వాళ్ళకు కూడా దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం, కొత్త పాత వాళ్ళను కడిగేస్తున్నాం అనడం తప్ప కాలయాపన చేస్తున్నవి ఈ ప్రభుత్వం. వెంటనే 6 గ్యారెంటీల మీద ఈ ఎంక్వైరీ పెట్టి తొందరగా అమలు చేయకపోతే పెద్ద ఎత్తున మన రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం. వేల్పూర్ మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రతిష్టాపనకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం దామోదర్ మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజ చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు స్థానిక గ్రామ ప్రజలు సహాయ సహకారాలతో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుందని అన్నారు. ఇందుకు సహకరించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు వేల్పూర్ గ్రామంలో తల్లి తెలంగాణ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేయడం జరిగినది. గ్రామ ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇటువంటి పార్టీ చేసిన జాబా పోకుండా మన గ్రామంలో తల్లి తెలంగాణ విగ్రహానికి అందరూ కృషి చేయాలని మేము తెలియజేస్తున్నాం. వేల్పూర్ మండలం అంసాపూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో ICDS CDPO స్వర్ణలత ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు.
ప్రతి సంవత్సరం ఆగస్టు నెల మొదటి వారంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని భీమ్గల్ సిడిపిఓ స్వర్ణలత తెలిపారు. తల్లిపాలు బిడ్డ జన్మించిన 1 గంటలోపు వచ్చే పాలను ముర్రుపాలు అంటారని, ఆ పాలను తల్లి తప్పనిసరిగా బిడ్డకు అందించాలని తెలిపారు. ఈ పాలు బిడ్డకు ఇవ్వటం వల్ల రోగనిరోధక శక్తి పిల్లలకి వస్తుందని తల్లులకు తెలియజేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ గంగహంస, సెక్టార్ లీడర్ స్వరూప, అంగన్వాడీ టీచర్లు మంజుల, సునంద, స్వరూప, ఆశా వర్కర్లు, పిల్లల తల్లులు తదితరులు పాల్గొన్నారు. ఎర్గట్ల మండల రైతు వేదికలో ఆగస్టు 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు నిర్వహించబోయే స్వచ్ఛదనం పచ్చదనం గురించి అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రతి జీపీలో గ్రామ స్థాయి అధికారులతో గ్రామ ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించి శానిటేషన్ పనులు, ఆరోగ్య సర్వే పనులు, మొక్కలు నాటే పనులు నిర్వహించాలని, అందరూ ప్రభుత్వ అధికారులు తప్పకుండా పాల్గొని విజయవంతం చేయాలని ఎంపీడీఓ వెంకటేశ్వర్లు సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పూర్తిగా అన్ని వివరాలు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు మండల స్థాయిలో అన్ని డిపార్ట్మెంట్స్తోని కలిపి ఒక అవగాహన సదస్సుతోటి ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మనం ఈరోజు అందరం ఇక్కడ సమావేశం కావడం జరిగింది. స్వచ్ఛదనం పచ్చదనం అనేది మన తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి సంబంధించి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఏ రోజు ఏం చేయాలనేది 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఏ రోజు ఏం చేయాలనేది షెడ్యూల్ ఉంది. దాని ప్రకారంగా మీరు ఏ రోజు ఏం చేయాలో ఆ షెడ్యూల్ ప్రకారంగా అందరూ కూడా గ్రామస్థాయిలో టీంకి ఏర్పడి రోజువారీ. భీమ్గల్ మండల కేంద్రంలో మాదిగ సంఘం సభ్యులు, మహిళలు బస్టాండ్ నుండి అంబేద్కర్ వరకు డప్పులతో ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ గంగాధర్ మాట్లాడుతూ 30 సంవత్సరాల నుండి మందకృష్ణ మాదిగ ఉద్యమం చేస్తున్నారని, ఉద్యమానికి ప్రతిఫలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని, వర్గీకరణతో మాదిగలకు ఎంతో మేలు జరుగుతుందని మందకృష్ణ మాదిగకు ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీఎం రేవంత్ రెడ్డి మరియు ఉద్యమంలో పాల్గొన్న అందరికీ మాదిగల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేజే నరసయ్య, లక్పతి, సంజీవ్, చరణ్, కౌన్సిలర్ లింగం, స్వామి, చరణ్, విఘ్నేష్, వెంకటేష్, అనిల్, సుమన్, పుష్ప, స్వరూప, గంగు, శాంత, అనసూయ, సుగంధ తదితరులు పాల్గొన్నారు. 30 సంవత్సరాల నుంచి మాదిగ జాతి మందాకృష్ణ మాదిగ పోరాట దానికి సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో అది మాకు సార్థకం చేసింది. కావున మా మాదిగ జాతి బిడ్డలందరూ మందాకృష్ణ మాదిగ గారికి, మన ప్రధాని మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, రేవంత్ రెడ్డి గారు కూడా ఏదైతే సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందో దాని ఎంబటినే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వర్గీకరణ మేము ఫస్ట్ తెలంగాణలో అమలు పరుస్తామని తెలియజేసినందుకు ఆయనకుగా ధన్యవాదాలు తెలుపుతూ, నుండి మాదిగ పోరాట సమితి చేసిన పోరాటానికి ముఖ్యంగా దాని ముందటి నడిపించిన మందకృష్ణ మాదిగ తను చేసిన వాళ్ళ త్యాగముకు 30 సంవత్సరాల రాజకీయంగా పోరాటం చేయంగా నేటికి మా కోరికలు ఫలించినాయి. డొంకేశ్వర్ మండలంలో ఈరోజు బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేష్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు బోనాల పండుగ సందర్భంగా ముస్తాబై బోనాలకు చిలకల చిన్నమ్మ దగ్గరకు నైవేద్యం సమర్పించారు. అలాగే ఇందుకు సహకరించిన విద్యార్థులకు మరియు గ్రామ ప్రజలకు, తోటి ఉపాధ్యాయులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థి దశలోనే లక్ష్యాన్ని ఎంచుకొని శ్రద్ధగా చదవాలి. విద్యాస్ఫూర్తి కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చిట్ల పార్థసారథి విద్యార్థులకు సూచనలు. పాల్గొన్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్. ఆర్మూర్ పట్టణంలో 31వ వార్డు సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ చైర్మన్ లావణ్యకు కాలనీవాసుల వినతి. పెర్కిట్ ప్రభుత్వ పాఠశాలకు 1998-99 సంవత్సర పూర్వ విద్యార్థుల చేయూత, సీసీ కెమెరాల అందజేత. పచ్చదనం స్వచ్ఛదనంపై గ్రామస్థాయి అధికారులతో ఎంపీడీఓ సమావేశం. 5 రోజులు దిగ్విజయంగా నడిపించాలని ఆదేశం.
ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.